అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనకి డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ పిల్లిగుళ్ళ గ్రామంలో గత 4 సంవత్సరాలుగా అమావాస్య పౌర్ణమి తీర్థాలు ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా రేపు మళ్ళీ ఫిబ్రవరి 17 తారీఖున మంగళవారం రోజున అమావాస్య తీర్థం మరియు నాజుల్ డ్రాప్స్, ఐ డ్రాప్స్. ఈ తీర్థము రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బాధలను నిర్మూలిస్తుంది, అనేకమైన బాధలను నిర్మూలిస్తుంది. అదేవిధంగా కంటి సమస్యలన్నిటికి కూడా ఈ కంటిలో చుక్కలేస్తే కంటిలో ఉన్న అన్ని రకాల సమస్యలకు కూడా ఇది పరిష్కరిస్తుంది. నాజుల్ డ్రాప్స్ ఈ చుక్కలు బ్రెయిన్కి వెళ్ళినప్పుడు మనకి హైపర్ టెన్షన్ కానీ, ఫిట్స్, పక్షివాతం రాకుండా నిర్మూలిస్తుంది. చికాకు, కోపం, ఇష్నోమియా, 3 సింగ్స్ బాగా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సూసైడ్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి ఈ ముక్కులేసే చుక్కల చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పౌర్ణమి రోజు మూలికలో ఆకులో బలం ఉంటుంది. మూలికల ఆకులో ఎక్కువ పొటెన్షియాలిటీ, అంటే మామూలుగా 100 రెట్లు పనిచేస్తే ఆ రోజు సేకరించినటువంటి ఆకులకి 1000 టైమ్స్ పవర్ అధికంగా ఉంటుంది. విధంగా అమావాస్య చూసుకుంటే ఆ మూలిక యొక్క ఏరులో, ఆ ఏరు ఏదైతే ఉందో కింద చెట్టు భాగంలో ఉన్నటువంటి వేరుకి అధిక బలం ఉంటుంది, అధిక పొటెన్షియాలిటీ ఉంటుంది. కావున మనము సూర్యుడు, చంద్రుడు ఆధారంగానే ఈ యొక్క ఇమ్యూనిటీ కార్యక్రమం, అంటే సర్వకోటి జీవరాశికి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణికి మనకి శక్తిని అందిస్తుంది సూర్యుడు, చంద్రుడే. కాబట్టే మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణశక్తితోనే మనం వైద్యం అందిస్తున్నాం. కాబట్టి రేపు ఫిబ్రవరి అమావాస్య 17వ తారీఖున మంగళవారం ఉదయాన్నే వచ్చి తీసుకోగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా చిన్న విన్నపం ఏమనగా, మనకి లాస్ట్ టైం పౌర్ణమికి 2000 మంది పైగానే వచ్చారు. ఈ ఊరు పిల్లిగుళ్ళ గ్రామంలో ఎప్పుడూ లేనటువంటి జనసందర్శన చోటు చేసుకుంది. ఈ ఊరికి ఇంత జనం వచ్చినాక అంతమంది వచ్చి కార్లు ఒకళ్ళింటి మీద మన ఇంటి ముందు పెట్టినా కూడా అదే ఇబ్బంది ఫీల్ అవుతారు. కాబట్టి దయచేసి మీరు సమన్వయంగా ఒక క్యూ పద్ధతి పాటించి రాగలిగితేనే బాగుంటుందని మా ఉద్దేశం. చాలా ఇబ్బందులు కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా, మనం ఏదైతే మీరు మంచి కోసం వస్తున్నారో మేము మంచి ఉద్దేశంతో ఈ తీర్థము, ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టి ఏ పని మనం చేయకూడదు, అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సమన్వయంగా క్యూ పద్ధతిని పాటించి మెయిన్ రోడ్ నుంచి కూడా ఇక్కడికి దాకా ఒక క్యూలో కనుక ఉన్నట్లయితే రేపు అమావాస్యకి వెంటనే 7 గంటలకు వస్తే 7 గంటలకు వెళ్ళిపోయే విధంగానే ఎటువంటి మీటింగ్ ఏర్పాటు చేయకుండా చక్కగా తీర్థం, ప్రసాదం ముక్కులో డ్రాప్స్ వేసి పంపిస్తాం. ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా క్యూ పద్ధతి పాటిస్తారని ఆశిస్తున్నాం. లాస్ట్ పౌర్ణమికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మీరు, ఎందుకంటే చెత్త చెదారం అంతా కూడా డ్రైపర్స్, పిల్లల డ్రైపర్స్ కూడా హోమం యాగశాలలో ఆ చుట్టుపక్కల అంతా ఎట్లా చూసుకున్నా కూడా డ్రైపర్స్. వ్యాధులు ఎక్కడి నుంచో పుట్టవండి, మన యొక్క ఆలోచనలో నుంచే పుడుతుంది అనే నిదర్శనం మీరు మాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. సో అలాంటిది జరగకుండా కొంచెం మీరు శుభ్రంగా ఉండాలి, మీరు వచ్చిన ప్రాంతం శుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. నమస్కారం.